नंदियाल गवर्नमेंट उर्दू जूनियर कॉलेज में कौमी सारिफीन के हुकूक का दिन, नेशनल कंज्यूमर एंड राइट्स डे का इनेकाद। मेगा जॉब मेले में मुंतखब होने वाले तलबा की वजीर NMD फारूक से मुलाकात। नंदियाल में हबीब एक्सपोर्ट शॉप पर एक्सपायर्ड ग़िज़ाई अशिया जब्त, मुकदमा दर्ज। रामकृष्णा ऑटोनमस डिग्री कॉलेज में खवातीन के तहफ़्फ़ुज़ और सिनफी हसासियत पर बेदारी प्रोग्राम। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। नंदियाल गवर्नमेंट उर्दू जूनियर कॉलेज में कौमी सारिफीन के हुकूक का दिन, नेशनल कंज्यूमर एंड राइट्स डे निहायत एहतमाम के साथ मनाया गया। इस मौके पर जिला नंदियाल के इंटरमीडिएट एजुकेशन ऑफिसर शंकर नायक ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए तलबा को मियारी अशिया की खरीदारी की अहमियत से आगाह किया और बताया कि अगर खरीदी गई अशिया के सबब किसी किस्म का नुकसान या मसला पेश आए तो सारिफीन कानून के तहत किस तरह इंसाफ हासिल कर सकते हैं। उन्होंने सारिफीन के हुकूक और कानूनी तहफ़्फ़ुज़ात पर तफसीली रोशनी डाली। इस प्रोग्राम में कॉलेज प्रिंसिपल करीमुल्लाह, तदरीसी और गैर तदरीसी अमला और तलबा ने शिरकत की। डबल एम्प्लॉई तरह व्यापारము. Good afternoon to all. Today is National Consumer Rights Day. Now I am going to explain about what is consumer rights. First one is how problems faced by consumers. Individual consumers often find themselves in a weak position when complaining about some product or service, especially when producers are large and powerful companies. This is because producers are few and consumers are scattered. All this leads up to dissatisfaction among consumers, which gives rise to డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శంకర్ నాయక్ సార్ గారికి, అదేవిధంగా సహచర మిత్రులు, మ్యాథమెటిక్స్ లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ బాయ్స్ మిత్రుడు మ్యాథమెటిక్స్ లెక్చరర్ కొండారెడ్డి సార్ గారికి, అలాగే శ్రీహరి సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సార్స్ అండ్ మేడమ్స్ అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్ అందరికీ కూడా మా ఆశీస్సులు. సార్ అన్నట్టు కామర్స్ వ్యాపారం అనేది మీకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే, ఇంక్లూడింగ్ ఎకనామిక్స్ కూడా. బిజినెస్ మదర్ ఎవరు అంటే ఎకనామిక్స్. కాబట్టి కన్సూమర్ అనేది మనం తెలుగులో కానీ ఇంగ్లీష్ పదం కన్సూమర్ అంటున్నాం, తెలుగులో అయితే వినియోగదారుడు అంటాం. అంతేనా? ఎక్కడన్నా మనం పోతుంటే కన్జంప్షన్ ఇది వస్తుందా రాదా అంటే వినియోగం ఇది వస్తుందా రాదా. వెహికల్ ఉందనుకోండి, 2 వీలర్ ఉంది, ఇది కన్జంప్షన్ ఎంత వస్తుంది పర్ లీటర్కి అంటాం. 50 కిలోమీటరా 60 కిలోమీటరా అని దాని మీద రాస్తారు. అయితే మనం యాక్చువల్గా సిటీలో తిరిగితే అంత రాదు. అది ఎక్కడ వస్తుంది? బాగా హైవేలోనో ఎక్కడన్నా బాగా ఎవరు లేనిటువంటి ప్రాంతం పోతే మనం అనుకున్నటువంటి మైలేజ్ పర్ లీటర్కి 50-60 మైలేజ్ వస్తుంది అంటాం. అంటే కన్జంప్షన్ కన్సూమరు తేడా చెప్తున్నా మీకంతా. కన్సూమర్ అంటే మనమే వినియోగదారులు అంటాం. ఇప్పుడు కొన్ని వస్తువులకు మనం జనరల్గా ఫీమేల్ ఎలా చేస్తారంటే డిస్కౌంట్ పలానా షాపుడు ఇస్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్ చూసి రాత్రి అన్నం కూడా వదిలేస్తారు. వాళ్ళు వదిలేసి ఆ షాప్ నుంచి తిరిగి రారు. ఎంతైనా సరే అది నేను తీసుకొని రావాలంటాం. ఆ వ్యాపారస్తుడు ఏం చేస్తారంటే ఏ కోయంబత్తూరులో లేదా తిరుపూరులో లేదా సురుపులో పోతాడు, కేజీల ప్రకారం బట్టలు తీసుకుంటాడు. ఇది మనకు తెలియదు. తింటాం ఇంత అని చెప్పేసి రేట్ తీసుకొని వచ్చి మనకు సపరేట్ లేబుల్ కల్పించి ఒక క్లాత్, ఒక శారీనో, ఒక ఇంకోటో ప్యాంటో, ఒక షర్టో, రెడీమేడో పెట్టేస్తాడు. మగవాళ్ళదైతే బళ్ళారిపోతాడు, జీన్స్ ప్యాంట్ తీసుకుని వచ్చేస్తాడు. అక్కడ కూడా తూకాల ప్రకారమే. బాంబేకి పోతారు, బాంబేలో కూడా తూకంతో తీసుకొచ్చినవి. సూరత్ పోతారు, గుజరాత్ పోతారు, అక్కడ కూడా తూకాలు పెట్టి తీసుకొస్తారు. కానీ మనకి ఇక్కడ తూకం ప్రకారం ఇస్తారా? ఎవరు? వాడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క శారీ మీదనో
లేదా ఒక షర్ట్ పీస్ మీదనో ఒక పాయింట్ పీస్ మీదనో లేబుల్ అతికిచ్చేస్తాడు. అంటే వాడు తీసుకొచ్చిన వస్తువుకి తనే ప్రైస్ని డిసైడ్ చేస్తాడు. చేసి దీనికి డిస్కౌంట్ 20% అంటాడు. नंदियाल शहर के नेशनल डिग्री कॉलेज में हाल ही में मुनक़दा मेगा जॉब मेले में मुंतखब होने वाले तलबा ने आज चहारशंबे के रोज रियासती वजीर बराए महकमा कानून और अक़लियती बहबूद NMD फारूक से उनके दफ्तर में मुलाकात की। रोजगार हासिल करने वाले तलबा ने अपने लिए मुलाजिमत के मौक़े फराहम करने और हौसला अफजाई करने पर वजीर NMD फारूक से खुसूसी तौर पर इजहार तशक्कुर किया। इस मौके पर वजीर NMD फारूक ने तलबा को मुबारकबाद देते हुए कहा कि वो मेहनत, लगन और दयानतदारी के साथ काम करें और जिंदगी में आला मुकाम हासिल करें। उन्होंने कहा कि नौजवानों को रोजगार फराहम करना ही हुकूमत का बुनियादी मकसद है। इस मौके पर LMS कॉरपोरेट सर्विसेज प्राइवेट लिमिटेड HR एडमिन मैनेजर इमरान, HR मैनेजर L प्रशांत, HR रिक्रूटर तौसीफ, नंदियाल वार्ड नंबर 36 TDP इंचार्ज मारुति प्रसाद के अलावा तलबा और तालिबात ने शिरकत की। వీళ్ళు జాబ్ మేళ ఏర్పాటు చేసిండ్రు. జాబ్ మేళలో దాదాపుగా 60 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడి నుంచి హోసూరు పోవాలా, అంటే బెంగళూరు సమీపంలో, అది చెన్నై, అది తమిళనాడులోకి వస్తుంది హోసూరు. అక్కడ జాబ్ మేళలో బిడ్డలందరికీ అవకాశం కలిగించారు ఈ కార్పొరేషన్ వాళ్ళు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. వీరికి 18,092 రూపాయలు, అంటే 18,000 రూపాయలు అనుకో తప్పుగా. తర్వాత దీంట్లో వీళ్ళకి ఏమిటి ఫెసిలిటీ, PF ఉంది, తర్వాత ESI కూడా ఉంది, తర్వాత ఉచిత భోజనం ఉంది, ఉచిత అకామిడేషన్ కూడా ఉంది, తర్వాత వాళ్ళ జీతం డ్రా చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉచితం. ఇన్ని రకాలుగా వీళ్ళకు ఒక అవకాశం కలిగించే బిడ్డలకు అందరికీ ఈరోజు జాబ్లెస్ పేదవారిని ఎన్నుకొని బాగా చదువుకున్న పిల్లలు, బాగా చదువుకున్నారు కదా పిల్లలంతా, వారికి అందరికీ ఈరోజు అవకాశం కలిగించేందుకు ప్రత్యేకంగా LMS కోఆపరేటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేశాను. ఈ పిల్లలకందరికీ ఈరోజు అవకాశం కలిగించినందుకు. మరి చేసిన ఈవెంట్ చేశాం, మీ పేరు ప్రశాంత్ అండ్ ఇమ్రాన్, వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు చేస్తాను. కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా అక్కడ అన్ని రకాలుగా ఉంటాయి. ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. కాబట్టి బాగా చదువుకొని ఇంకా ఉత్తీర్ణులు కావాలా, ఇంకా పై స్థాయికి పోవాలని చెప్పి వారిని ఆశీర్వదిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. नंदियाल शहर के पद्मावती नगर इलाके में वाक़ हबीब एक्सपोर्ट शॉप में एक्सपायर्ड ग़िज़ाई अशिया फरोख्त किए जाने के मामले में फूड सेफ्टी ऑफिसर वेंकट रामुडू ने अचानक मुआयना करते हुए मज़कूरा ग़िज़ाई अशिया को जब्त कर लिया। हुकाम ने मुताल्लिक़ा दुकान के मालिक के खिलाफ मुकदमा दर्ज कर लिया है। ऑफिसर ने बताया कि मुख्तलिफ मार्ट से खरीदी गई ग़िज़ाई अशिया को फरोख्त करने की इत्तला मौसूल होने पर जांच की गई और जब्त शुदा अशिया से मुताल्लिक़ रिपोर्ट जॉइंट कलेक्टर को पेश की जा रही है। उन्होंने वाज़ेह किया कि एक्सपायर्ड ग़िज़ाई अशिया की फरोख्त से आवाम को संगीन सेहत के मसाइल लाहिक़ हो सकते हैं, इसीलिए ऐसी अशिया की फरोख्त क़तन ममनू है। उन्होंने आवाम से अपील की कि वो ग़िज़ाई अशिया खरीदते वक्त उन पर दर्ज तैयारी की तारीख और एक्सपायरी तारीख जरूर चेक करें और मोहतात रहें। కావాల్సింది ఉంటుంది. వీళ్ళు ఇచ్చలేదులే, ఆర్డర్ ఇచ్చేటారు వాళ్ళు. నువ్వు ఇచ్చలేదు, అది ఆర్డర్ ఇచ్చినారు. అయిపోయింది, పక్కన పడేసి అక్కడ పడేసి క్యారీ సంబంధం క్లీన్ చేసుకొని పెట్టుకొని అమ్ముకోవాలి. కానీ అవి మొత్తం తీసాయి పోయినాయి. ఎన్ని చూడండి, రేటు చూడు, నువ్వే చూడు, నేను చూసినాను. చూడు చూడు ముందు చూడు డబ్బులు పోయి మాకు అట్టా కూడా వేయకూడదు ప్రకారము డ్యామేజ్ అయిందంటే తీసుకోవడం
బిఫోర్ అనేది లేదు లేదు అసలు ఇక్కడ ఉన్నాయన్నీ అసలు దానికి ఏం లేదు నవ్వనవ్వ కదా మీకు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చెప్పిపోయాను లేదా ఏమన్నా ఇక్కడ ఏమన్నా తీసుకుపోయామా ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చినావా మాకు మళ్ళీ మాకు మా డబ్బులు ఇచ్చినారని చెప్తున్నారంట అన్నారు. నేను ఎందుకు చెప్తాను సార్? ఇచ్చినారని చెప్పు. దీని మీద డేట్లే లేదు చూడమ్మా తీసిన కాదు మేము రాకుండా ఇట్లా బోర్డు ఉన్నా కానీ డ్యామేజ్ బ్లూ సిల్స్ అన్న 10 రూపాయలు జస్ట్ ప్రొడక్ట్స్ అమ్మితే వీటిపై కఠిన చర్యలు తీసుకుని మరి ఫస్ట్ టైం అది చేసి సెకండ్ టైం కూడా సెకండ్ థర్డ్ టైం అంటే రిపీట్ అయితే పీడీ యాక్ట్ కేసులు కూడా ఫైల్ చేయబడతాయి వీళ్ళ పైన. ఇప్పుడు మేము పోలీసులకు రెఫర్ చేసి వాళ్ళ పైన పీడీ యాక్ట్ కేసులు కూడా ఫైల్ చేస్తారు. సరే సార్ ఏ సార్ చేస్తారా ఏమన్నా విట్నెస్ సాక్షి ఏం లేదు ప్రోడక్ట్ అది ఎక్కడికి పిలిచాము ఏం చేయము జేసీ కాడ కేసు ఫైల్ చేస్తాము. పెట్టేస్తాము ఇక్కడ అందరూ చెప్తున్నాం అబద్ధం చెప్పేది ఏం లేదు సార్. ఇట్లా ఎక్స్పెక్ట్ దాని గురించి కంప్లీట్ వచ్చింది దానికి కేసు పెట్టామన్నాను. జేసీ గారు జారీ కొట్టిన లక్షణంగా బాక్స్ పెట్టుకోవాలి మనం దాంట్లో పెట్టుకోవాలి బాక్స్ సివిల్ ఖర్చురా ప్యాక్ చేసి పెట్టాను మళ్ళీ దిగినారంటారని మేము జరగండి సార్ అయితే ఈరోజు నంద్యాల పట్టణంలో కల హబీబ్ ఎక్స్పోర్ట్ పద్మావతి నగర్లో ఉన్న షాప్ నందు ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారని ఇక్కడే మా దృష్టికి కొంతమంది ప్రజలు తెలియపరచగా దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు హబీబ్ ఎక్స్పోర్ట్ షాపుకు వచ్చి తనిఖీ చేయగా అందులో అతను రిలయన్స్ మార్ట్ వాల్మార్ట్ అలాంటి దాని దగ్గర డ్యామేజ్డ్ అయినది నియర్ బై డేట్లు పడినవి సరుకులు ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ సేల్స్ పాయింట్ లో పెట్టడం జరిగినది. దాంట్లో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ మేము గుర్తించి
ఇది ప్రజలకు అమ్ముతున్నారని తెలుసుకొని దీన్ని గుర్తించుకొని ఇక్కడ వచ్చి కొన్ని స్టాకులు సీజ్ చేయడం జరిగినది. దానిలో దాదాపు 8 ఐటమ్స్ మేము సీజ్ చేయడం జరిగినది. ఇలాంటి ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. వీరిపై కేసు ఫైల్ చేసి మన జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెట్టను. ఆయన విచారించి వీరిపై తగు చర్యలు తీసుకొని ఫైన్ ఇంపోజ్ చేయతారని తమరికి తెలియజేస్తున్నాను. रमाकृष्णा ऑटोनोमस डिग्री कॉलेज में वुमेन एम्पावरमेंट सेल के ज़ेर एहतमाम खवातीन के तहफ़्फ़ुज़ और सिनफी हसासियत के मौज़ूआत पर एक बेदारी प्रोग्राम का इनेकाद किया गया। इस प्रोग्राम की सदारत कॉलेज चेयरमैन डॉक्टर रामकृष्णा रेड्डी ने की। इस मौके पर खवातीन पुलिस स्टेशन के इंस्पेक्टर ऑफ पुलिस जयरामुलू ने बतौर मेहमान खुसूसी की हैसियत से शिरकत की और खवातीन के तहफ़्फ़ुज़ से मुताल्लिक़ क़वानीन, एहतियाती तदाबीर और समाज में खवातीन के किरदार पर कीमती मालूमात फराहम की। जयरामुलू ने अपने खिताब में कहा कि किसी भी मुश्किल या खतरे की सूरत में खवातीन फौरन शक्ति टीम 100 या 112 पर फोन करें। उन्होंने बताया कि इतला मिलने के 8 से 15 मिनट के अंदर पुलिस मौके पर पहुंच जाती है। उन्होंने कहा कि खवातीन को तालीम हासिल करते या मुलाजिमत करते वक्त अदम तहफ़्फ़ुज़ का शिकार नहीं होना चाहिए, बल्कि हौसले और खुद एतमादी के साथ अपनी सरगर्मियां जारी रखनी चाहिए। उन्होंने खवातीन को साइबर जराइम और जदीद टेक्नोलॉजी के इस्तेमाल के हवाले से मुहतात रहने का मशवरा दिया और कहा कि मोबाइल फोन पर किसी भी मालूमात या ऐप को डाउनलोड करने से पहले अच्छी तरह सोचना चाहिए। उन्होंने मजीद कहा कि घरेलू तशद्दुद या काम की जगह पर किसी भी किस्म के मसाइल की सूरत में खवातीन को बेखौफ होकर शिकायत दर्ज करवानी चाहिए। इस प्रोग्राम में शक्ति टीम के अराकीन जयलक्ष्मी, सुनीता, भुवना कुमारी, चांद बादशाह, मदलेटी कॉलेज असातिज़ा, डॉक्टर ललिता सरस्वती, हेमा बिंदु, विजयकांत और दीगर ने शिरकत की। ఒంటరిగా మనకు అవుట్స్కిట్స్ లో ఉండే క్రాంతినగర్, ఎస్బీఐ కాలనీలో, ఎన్జిఓస్ కాలనీలోకి పోవాలి. మీరు ఒక ఆటోని ఒంటరిగా నమ్మి మీరు ఆటోలో ట్రావెల్ చేయలేరు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ ఆటో వాళ్ళ వలన జరుగుతున్నాయి. కాబట్టి ఏం చేస్తారు, అటువంటప్పుడు మీకు గత్యంతరం లేదు, మీరు పోవాలి, ఆటోలో పోవాలి. అటువంటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఫోటో తీయాలి. తర్వాత ఆటో డ్రైవర్ నెంబర్ అని ఫోటో తీసి దీని యొక్క ఫీచర్లో అప్లోడ్ చేస్తే, ఈ అప్లోడ్ చేసేది మాకు కంట్రోల్ రూమ్కి వచ్చేసి షేర్ అవుతుంది. ఈ కంట్రోల్ రూమ్ షేర్ అవుతానే తర్వాత మీరు దీంట్లోనే ఏం చేయాలా, డెస్టినేషన్ అనేది ఉంటుంది. ఈ డెస్టినేషన్ అనే దాంట్లో ఫ్రమ్ టు అనేది కాలమ్స్ ఉంటాయి, ఫిల్ చేయాలా. ఒక సపోజ్ మీరు ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగినారు, ఫ్రమ్ ఆర్టీసీ బస్ స్టాండ్ నంద్యాల టు ఎక్కడ ఎన్జిఓస్ కాలనీ, ఎక్కడ మీ రెసిడెన్స్ ఉంది, అక్కడ ఎన్జిఓస్ కాలనీ ఉందనుకో, రెసిడెన్స్ ఎన్జిఓస్ కాలనీ అని ఇస్తారు. అప్పుడు ఒక లైవ్ ట్రాక్ అనేది ఏర్పడుతుంది, మీరు పోయే రూటు. ఆ రూటును వచ్చేసి ఫాలో చేస్తుంటారు కదా, సరైన రూట్లో మీరు ట్రావెల్ చేస్తున్నారా అని. ఒకవేళ మీరు ఊరికి కొత్త కావచ్చు, మిమ్మల్ని వాటి రాంగ్ ట్రాక్లో పిలుచుకోబోయేదానికి అవకాశం ఉంది. షార్ట్ కట్ అని ఏ ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు, చెరువు కట్ట వైపు, లోన్లీ ప్లేసెస్లో ఒకవేళ పిలుచుకోబోయేదానికి అవకాశం ఉంది. వాడు రూట్ తప్పితే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు సిగ్నల్ వస్తుంది. మా వాళ్ళు నైట్ బీట్ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా వచ్చేసి ఇమీడియట్గా ట్రాక్అవుట్ చేసుకొని మీకు ఏదైనా ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. मजीद इसी तरह की खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी।